అందరికీ తెలిసిందే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ జరుగుతుంది. అయితే ఈ మహాకుంభమేళలో జనవరి 29 ఉదయాన 1 నుంచి 2 మధ్యలో స్టాంపేడ్ జరిగి 30 మంది మరణించారు. 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है. 30 ఈ జనవరి 29 రోజే స్టాంపేడ్ ఎందుకు జరిగింది అనేది మనం పూర్తిగా చూద్దాం. ఇన్ని రోజులు బాగానే జరిగిన మహాకుంభ్ ఇలా స్టాంపేడ్ అవ్వడానికి కారణం ఏంటంటే జనవరి 29న లక్షలాది మంది భక్తులు అయితే ఈ మహాకుంభమేళకు విచ్చేశారు. ఎందుకు ఈ జనవరి 29కి ఎక్కువగా భక్తులు వచ్చారంటే ఈ మహాకుంభమేళలో 3 షాహీ స్నానాలను ఉంటాయి. ఫస్ట్ ది మకర సంక్రాంతి రోజు జరిగింది. సెకండ్ వచ్చేసి మౌని అమావాస్య రోజు జరుగుతుంది, అంటే జనవరి 29th అన్నమాట. అయితే ఈ జనవరి 29th కి సెకండ్ అమృత్ స్నాన్ అని చాలా మంది భక్తులు వచ్చారు. ఇంకా అలాగే థర్డ్ షాహీ స్నాన్ అనేది ఫిబ్రవరి 3కి అయితే ఉంది. ఈ షాహీ స్నాన్ నే అమృత్ స్నాన్ అని కూడా అంటారు. అయితే ఈ సెకండ్ అమృత్ స్నాన్ కోసం లక్షలాది మంది భక్తులు విచ్చేశారు ఈ మహాకుంభమేళకి. అయితే ఈ హెవీ క్రౌడ్ వల్ల కరెక్ట్ గా ఈ మహాకుంభమేళలో సంగం వద్ద ఈ స్టాంపేడ్ అనేది జరిగింది. Pradesh's Prayagraj, several devotees were feared injured after a stampede-like situation broke out at the Mahakumbh. అయితే ఈ స్టాంపేడ్ గురించి మహాకుంభమేళ డిఐజీ అయిన వైభవ్ కృష్ణ గారు మీడియా ముందుకు వచ్చి ఎలా జరిగింది ఏంది అనేది అయితే మొత్తం మాట్లాడారు. मौनी अमावस्या का मुख्य स्नान पर्व था 29 जनवरी 2025 को. మాట్లాడుతూ ఈ ఇన్సిడెంట్ అనేది 1 నుంచి 2 మధ్యలో ఇంకా అలాగే క్రౌడ్ ప్రెజర్ వల్లే జరిగిందని చెప్పాడు. ఇలా చాలా క్రౌడ్ వల్ల ముందున్న బ్యారికేడ్స్ అనేటివి విరిగిపోయాయంట. ఇలా విరగడం వల్ల ముందున్న వాళ్ళు కింద పడి వెనుకున్న వాళ్ళు తొక్కుకుంటూ ముందడికి వెళ్లారు. అండ్ అక్కడి నుంచి అవతలికి దూక్కుంటూ వెళ్లారన్నమాట అమృత్ స్నాన్ కోసం. అయితే అక్కడ పక్కన ఆగున్న వాళ్ళు ఇంకా అలాగే ముందు కింద పడ్డ వాళ్ళు ఈ స్టాంపేడ్ లో దాదాపు 90 మంది అయితే గాయాల పాలయ్యారు. స్టాంపేడ్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ బ్యారికేడ్స్ ఇరగడమే అని చెప్తున్నారు. అలా 90 మంది గాయాలైన వారిని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అందులో 30 మంది అయితే మరణించారు. మిగతా వారైతే చికిత్స పొందుతున్నారు. అని ఇలా మహాకుంభమేళలో జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు వెళ్తే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు అయితే అక్కడికి వస్తున్నారు కాబట్టి. ఇంకట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో లేటెస్ట్ న్యూస్ ను మీ ముందుకు తీసుకొస్తా.